ఆవిడ 2 రోజుల నుంచి డిప్రెషన్‌లో ఉండి బయటికి రాలేదు. ఈ బయటికి రాకపోవడం అనేది నోటీస్ చేశారు. ఆవిడ టాబ్లెట్లు అంతకు ముందు ఎప్పుడైనా వేసుకొని ఉండొచ్చు. ఓ గంట ముందేసుకొని ఉండొచ్చు, 2 గంటలు ముందేసుకొని ఉండొచ్చు. డాక్టర్లు చెప్తారు. 2 రోజుల క్రితం వేసేసుకుని ఆవిడ పడుకునుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ రోజున కోలుకునే కండిషన్‌లో ఉండేది కాదు ఆవిడ. అయితే ఆ క్రైసిస్‌లో ఆవిడ క్యారీ అవుతోంది చాలా రోజులుగా అనేది అర్థం కావాలి దీనికి. ఎవరైనా కారణం కావచ్చు. ఆత్మహత్యలన్నీ హత్యలే. ఎవరో ఒకరు కారణం అవుతారు దీనికి. ఆ రీజన్ ఎవరు అనేది కనిపెట్టి వాళ్ళ మీద కేసు బుక్ చేసే స్ట్రక్చర్ ఉందా లేదా అనేది ఒకటి వెరిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా అలాంటి మెకానిజం ఒకటి లీగల్ మెకానిజం కావాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మెకానిజం తీసుకొస్తారా లేదా అనేది వేరే గొడవ. కానీ కల్పన గారు అంటే ఇంకొక చర్చ జరుగుతోంది. ప్రొఫెషనల్గా వీళ్ళ జీవితాలు అంత సౌండ్గా లేవు. అంటే పరభాషా గాయనీమణులు, గాయకులు, నటులు వచ్చేసిన తర్వాత లోకల్ టాలెంట్కి అవకాశాలు దొరకటం లేదు. అలా వాళ్ళు ప్రొఫెషనల్ వాక్యూమ్లో ఉన్నారు. మనం అనుకుంటున్నటువంటి అందమైన జీవితాలు కాదు వాళ్ళవి. ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అంటున్నారు. కానీ ఆవిడ ఈ మధ్య రీసెంట్గా మను గారితో ఒక ప్రోగ్రామ్ చేసినట్టుగా ఎవిడెన్స్ ఉంది. అంటే కొంత ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అంటే సింగర్గా స్టూడియోకి వెళ్ళి 4 సినిమా పాటలు పాడి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి దశ ఒకటి నడిచింది సింగర్లకి. అది లేనప్పుడు ఆల్టర్నేటివ్ ఏమిటనేది ఆలోచించుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కెరియర్ ప్రారంభించినప్పుడు ఆయన మెడ్రాస్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు సినిమాలో పాటలు పాడేవాడు. కానీ అన్ని పెద్ద అవకాశాలు ఉండేవి కాదు. లేనప్పుడు ఏం చేసేవాడు, ఆయన మెడ్రాస్లో ఉండటం కోసం కచేరీలు చేసేవాడు. ఏది వినాయక చవితి పందేళ్లలోనూ ఎక్కడ పడితే అక్కడ కచేరీలు చేసేవాడు. ఆయన కచేరీల కోసం ఒక ఆర్కెస్ట్రా అవసరం కాబట్టి కొంతమందిని పోషించేవాడు ఆయన. ఈ కచేరీలో వచ్చిన డబ్బులతో ఆయన ఫ్యామిలీని పోషించుకుంటూ వీళ్ళని పోషించుకుంటూ తను సస్టైన్ అయ్యాడు. యుద్ధమే. ఆయన దగ్గర ఆర్కెస్ట్రాలో పనిచేసిన వాడే ఇళయరాజా. బాలసుబ్రహ్మణ్యం గారు జీవితాన్ని ఇచ్చిన మనిషి ఇళయరాజా. ఈయనే తీసుకెళ్ళి జీకే వెంకటేష్ దగ్గర పెట్టాడు ఈయన. అక్కడి నుంచి ఆయన జీవితం ఇంకోలా వెళ్ళింది. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. వీళ్ళకి సినిమా అవకాశాలు తగ్గినప్పుడు ఏదైనా ఛానల్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, లేకపోతే హోస్ట్ చేస్తున్నారు. అవి డబ్బింగ్ కూడా చెప్తోంది. అనేక రకాలుగా విస్తృత అయిపోయింది. బోల్డు ప్రయత్నం చేస్తే అనేక అవకాశాలు దొరుకుతున్నాయి. అంటే మార్కెట్ ఎకానమీ పని చేసేవాడికి పని ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆకలి రాజ్యం రోజుల్లాగా పని దొరకని పరిస్థితి లేదు. మ్యాన్ పవర్ అవసరం ఉంది. ఇప్పుడు ఇదివరకట్లాగా నో వేకెన్సీ బోర్డులు లేవు. మాకు ఈ పని చేసేవాళ్ళు కావాలి అనే బోర్డులు పెడుతున్నారు ఫరమ్స్ ముందు. అలాగే వీళ్ళకు కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమా గానం మాత్రమే కాదు, అనేక విచిత్ర గానాలు చాలా ఉన్నాయి. ఆనంద్ గారు సినిమా కెరియర్ అద్భుతంగా లేదు అనుకున్నప్పుడు ఆయన ఈవెంట్స్లోకి, అలాగే ఈ భక్తి పాటల రికార్డింగ్స్కి ఆయన తన్ని తాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా అవకాశాలు తగ్గాయి కదా. ఓ దశలో తగ్గిపోయిన తర్వాత ఆయన కూడా రకరకాల టీవీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసి కథ నడిపించాడు కదా ముందుకి. అలా ఆల్టర్నేటివ్ వెన్నుకుని వెళ్ళిపోవటమే. ఏ ప్రొఫెషన్కి అయినా ఇలాగే నడవదు. ఘంటసాల గారి రోజుల్లో లాగా ఇప్పుడు సింగర్స్కి లేదు అంటే అలాగా. అప్పుడు అదే అంతవరకే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రతి చోట పోటీ పెరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి గాయని గాయకులే ఎక్కువైపోయారంటే పరభాషల నుంచి పట్టుకొస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. కల్పన అకౌంట్లో వేసి వస్తారు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పక్క భాషల్లో పాడుతున్నారు కదా, పాడండి, ప్రయత్నం చేయండి. మార్కెట్ ఎక్స్పాన్షన్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి. ఇది పరుగు పందెం వ్యవస్థ. పరుగు ఆపితే చచ్చిపోతాం అనుకున్నప్పుడు పరిగెట్టడమే మీరు చేయాల్సిన పని. అందుకని ఇది ఈ గైడెన్స్లో ఎక్కడో ఆవిడకి ప్రాపర్ ఇది జరగల. ప్రధానంగా ఆవిడ లోన్లీనెస్ ఫీల్ అవుతోంది. ఆ లోన్లీనెస్కి కారణం ఎవరు అనేది రకరకాల వ్యక్తులు కావచ్చు. ఆవిడ ఫైనల్గా చెప్పిన పేరు అయి ఉండకపోవచ్చు. అది ట్రిగ్గర్ అయ్యే పాయింట్ మాత్రమే. అలా అనగానే పేలటానికి సిద్ధంగా ఉంది ఆవిడ. ఆ మాట అనకుండా నేను వస్తాను, నేను చూసుకుంటాను అని ఉంటే అది ట్రిగ్గర్ అయ్యేది కాదు.
ఆవిడ ఆ కండిషన్లో ఉందని అవతల వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నార్మల్గా అనేస్తున్నాను అనేసి ఉండొచ్చు ఆ మాట అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి క్రిమినల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు జనాలు. అది కూడా తప్పే. అందుకని ఈవిడ ఒక నిరాదరణకి గురైనటువంటి ఒక సందర్భం ఏదో ఆవిడ జీవితంలో ఉంది. ఇప్పుడైనా చేయవలసిన పని ఏంటంటే, సింగర్ కమ్యూనిటీ ఒకటి ఉంది. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి. ఈ మాట్లాడుతున్న బాధ్యతతోనే ఆవిడ జీవితాన్ని నిర్మించడానికి తమ వంతు ఏం చేయగలం అనేది వీళ్ళందరూ సపోర్ట్గా నిలబడగలిగితే ఆవిడ నిలబడుతుంది జీవితంలో. నిలబడిన తర్వాత ఈ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడూ ఉంటుంది. మేమందరం మీతోనే ఉంటాం, మీకోసమే ఉంటాం. మీరు ఏ సమస్య అయినా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము వింటాం.